ఇవన్ లాస్ట్ టైం దీని వీడియో ఒకటి అప్లోడ్ చేయడం జరిగిందండి. అయితే ఏంటంటే నేను సార్కి ఒకటి చూపించాను అనమాట. సోల్ ఇద్దాం సార్ చెప్పిన నరేష్ గారు మీరు వేయండి అని చెప్పారు. అయితే ఏంటంటే ఆ సోల్ అనేది సరిపోతలేదు, దీనికి మళ్ళీ వేరే సోల్ చేంజ్ చేస్తున్నాం మనం. అప్పుడు ఏంటంటే కస్టమర్ క్లారిటీ ఉండాలన్నమాట. ఎందుకంటే నా ఇష్టానుగుణంగా వేస్తే బాగుండదు అన్నట్టుగా చెప్పడం జరిగింది. అయితే సార్ మన దగ్గర షూ తెచ్చిన పరిస్థితి ఇదండి. దీని పరిస్థితి మీరు చూస్తారు కదా, మోచి బ్రాండ్ షూ ఇది. అదేంటంటే మనం ఏదో ఫంక్షన్కో రిసెప్షన్కో షూలు కొంటాము, తర్వాత వాడకుండా పక్కన పెట్టినప్పుడు ఏంటంటే ఆ సోల్ అనేది విరిగిపోవడం జరుగుతుందండి. దానికి ఒక టైం ఉంటుంది అనమాట. ఆ టైం అయిపోయినప్పుడు ఎంత మంచి బ్రాండ్ షూ అయినా సరే సోల్ అనేది విరగడం జరుగుతుంది. ఇలాంటి షూలు పడేసుకోకుండా మీరు సోల్ వేసుకోవడమే బెస్ట్ అండి. మీరు చూడండి చాక్లెట్ ముక్క విరిగిపోతుంది, విరిగిపోతుంది. మీరు మళ్ళీ సోల్ వేయించుకుంటే కొత్తది కొంటే ఏ ఫీల్ ఉందో 100% మీకు ఆ ఫీల్ ఉంటుందండి. మీరు చూస్తారు కదా, ఇలాంటి పనులు మన అయితే బలరాం ఫుట్వేర్ మన షాప్ పేరు. చేస్తే వర్క్ అనేది ఇలా ఏం చూడండి, నేను చెప్తున్నా కదా, దానికి మొత్తం పేస్టింగ్ వర్క్, స్టిచ్చింగ్ వర్క్ అవన్నీ అవుతాయి మన దగ్గర. ఇంకొకటి ఏంటంటే మళ్ళీ ఈ షూ మీరు మళ్ళీ పొరపాటు చేయొద్దు. మీరు కంపల్సరీ 1 వీక్కి 2 టైమ్స్ 3 టైమ్స్ కంపల్సరీ వాడాలి. అలా వాడితే ఏంటంటే షూ అనేది మనకు ప్రాబ్లం అనేది రాదు. ఇంకోటి ఏంటంటే దీనికి మొత్తం హీట్ పేస్టింగ్ అవుతుంది మన దగ్గర, స్టిచ్చింగ్ వర్క్ అవుతుంది మన దగ్గర, పాలిష్ వర్క్ అవుతుంది మన దగ్గర. ఎందుకంటే ఇంకా మళ్ళీ అది దానికి లైఫ్ ఉంటేనే నేను చెప్తా సార్ మీరు చేయించుకోండి బాగుంటుందని చెప్తా. అదే రెగ్జిన్ షూ అంటే సార్ మీరు పడేయండి అని చెప్పేస్తా డైరెక్ట్గా. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ టు